ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి సూర్యగ్రహణం ఈ నెలలోనే ఉంది, 21వ తారీఖున అని చెప్పేసి అంటున్నారు గురుగారు. మనకి కనిపిస్తుందా అంటే మన భారతదేశం పైన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అయితే అసలు ఫస్ట్ అయితే మన ఇండియాలో సూర్యగ్రహణం లేదు 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 అస్సలు లేదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం దేశకాలమాన పరిస్థితుల మీద మాత్రమే ఉంటుంది. వేరే వేరే న్యూజిలాండ్, అసలు నోరు తిరగనటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి, మనం ఎప్పుడు విననటువంటి పేర్లు, అలాంటి వాటికి పాక్షికంగా ఉంది. పాక్షికము సంపూర్ణము అంటే పూర్తిగా కాకుండా ఏదో కొంచెం చిన్న పిసర, ఏదో నెలవంకలాగా కొద్దిగా ఇట్లా వచ్చిపోతుంది. దానివల్ల మనుషులకి, జీవరాశులకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ రాజకీయ నాయకులకి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, దేశ నాయకులకి, వాళ్ళకి మాత్రం, ప్రెసిడెంట్లకి, సీఎంలకి, వీళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ దేశాల్లో అంటారా? ఆ దేశాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ సంవత్సర కారకుడు రవి కదా, రాజ్యకారకుడు, రాజ్యాధిపతి. కాబట్టి అది గ్రహణం రాకముందు చంద్రగ్రహణం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రకరకాల దేశాల్లో, రకరకాల వాటిలో ఉండేటువంటి రాజుల మీద ఎఫెక్ట్ చూపి, రాజు అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు సీఎం, పిఎం, ప్రెసిడెంట్లు, వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఇండియాలో పర్టికులర్గా ఏమి మనం దాని గురించి దర్బలు వేసుకోవడం, బయటికి రాకపోవడం ఇలాంటివి ఏమీ చేయాల్సిన పని లేదు, మనకి లేదు కాబట్టి. కాకపోతే గ్రహణ సమయంలో మీరు కావాలంటే జపం చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అసలు లేనే లేదు. చేసుకుంటా అంటే రోజు చేసుకోవచ్చు జపం, ఆ సూర్యగ్రహణంలోనే అదేం లేదు. ఏ సమయానికి పడుతుంది గురుగారు గ్రహణం? ఆ దేశాల్లో ఉదయం 6 నుంచి 7 మధ్యలో పడుతుంది. మనకు ఆ న్యూజిలాండ్లో 6 to 7 అంటే ఇక్కడ ఏ టైం అవుతుందో చూసుకుంటే ఫోన్లో తెలిసిపోతుంది. మనకు లేదు కాబట్టి మన వాళ్ళు రాయలేదు ఇంకా. అది ప్రతి గ్రహణం కూడా మనకు ఉండాలని రూల్ లేదమ్మా. ఎవరైనా గ్రహణం ఉందనంటే నమ్మకండి ఫస్ట్. మనకు లేదు అసలు ఇక్కడ, లేని దాని గురించి భయపడ్డము. అసలు ఫస్ట్ గ్రహణం అంటేనే భయపెట్టడానికో భయపడడానికో లేదు, సాధనా మార్గం కోసం ఉంది గ్రహణం. మన యొక్క ఎనర్జీని, మన యొక్క సోల్ యొక్క ఎనర్జీని, మన యొక్క ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళడానికి ఉన్నటువంటిది గ్రహణం చెప్పాలంటే. కాబట్టి ఈ గ్రహణ సంబంధించినటువంటి దాని విషయంలో మనము నెగటివ్ ఎనర్జీ బారిన పడకుండా పాజిటివ్గా అవ్వడానికి మనం ఎలా అయితే ఎక్సర్సైజ్ చేసుకుంటే బాడీ స్ట్రాంగ్ అవుతుంది, జపం చేసుకుంటే మన మైండ్ సెట్, మన యొక్క స్థిరత్వం పెరగడము, మనకి మంత్రశక్తి వల్ల. ఎందుకంటే దైవం మంత్రాధీనం అంటూ ఉంటారు. దైవం మంత్రాధీనం కాబట్టి మంత్రం చేసుకుంటూ ఉంటే దైవం మన ఆధీనంలో మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని తప్పితే మరొకటి ఏమీ లేదు. మీరేమి పర్టికులర్గా దర్భలు వేసుకోవడము, లేకపోతే పట్టు స్నానాలు, విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇండియాలో అసలు 1% కూడా లేదు. కాబట్టి ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఈ 4 రాసుల వారికి ఏదైపోద్ది, ఆ 5 రాసుల వారికి ఏదో అయిపోద్ది అనుకునేటువంటి ఇవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు లేదు కదా అక్కడ. అట్లా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సూర్యరాశిలో ఇప్పుడు మనకి సింహంలో పడుతుంది. ఆయా దేశాల్లో ఎక్కడైతే పడుతుందో ఇది వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. ఇది న్యూజిలాండ్, ఏ దేశాల్లో పాక్షికంగా, అది కూడా చాలా తక్కువ, ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు, చాలా తక్కువగా ఆ దేశాల్లో ఉండే వాళ్ళకి సింహము, ధనస్సు, మేషం వారికి కొంచెం చాలా స్వల్పంగా. ఏది ఏ దేశాల్లో అయితే కొన్ని దేశాల్లో అయితే మరి 10 నిమిషాలే ఉంది, 5-10 నిమిషాలు. మనకి ఎంతసేపు వచ్చింది? 3.5 గంటలు చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం, బ్లడ్ మూన్ వచ్చింది. దాని సంకేతం వల్ల వర్షపాతాలు, జలపాతాలు, ఈ రాజులకు సంబంధించిన అన్నీ ఉన్నాయిలేండి. భయంకరమైనటువంటి వర్షాలు, పొంగి పొరలడం. అసలు ఏదన్నా గ్రహణం ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ అన్నది మనకి ఎప్పటి నుంచి అది వస్తుందంటారు? అసలు ఒకటేనమ్మా, గ్రహణం పట్టిన రోజు నుంచి 40 రోజులు ఉంటుంది. ఇప్పుడు చంద్రగ్రహణం అయిపోయింది మనకి, దాని యొక్క ఇది 40 days ఉంటుంది కంప్లీట్గా దాని ఎఫెక్ట్ అనేది. 40 రోజులు ఎప్పుడైతే ఉందో ఆ 40 రోజులు కూడా మనం ఏవైతే చెప్పుకున్నామో గతంలో చంద్రగ్రహణం పట్టిన వాళ్ళు వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్ళ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. అలాగే వేరే దేశాల్లో ఉండేవారు, ఎక్కడైతే గ్రహణం పడుతుందో ఆ దేశాల్లో ఉండేవాళ్ళు, మేషం వాళ్ళైతే సంతానం విషయంలోని, వృషభం వాళ్ళైతే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, వాహనం మీద వెళ్ళేటప్పుడు, మిథునం వారైతే కమ్యూనికేషన్స్ విషయంలోని, కర్కాటకం వారు ధన విషయంలో, లేదా కుటుంబంలో తండ్రితో ఉండేటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ విషయంలోని, సింహం వారైతే వారి ఆరోగ్య విషయంలోని, అలాగే
వివాహ సంబంధించిన విషయాల్లోని, కన్యవారైతే ఇన్వెస్ట్మెంట్స్, తులవారైతే బిజినెస్ లాభాల విషయంలో. కాకపోతే లాభంలో సూర్యగ్రహణం చాలా మంచిది, నో నీడ్ టు వరీ తులవారికి. ఇప్పుడు మన చంద్రగ్రహణం ఏమో సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాం, అది ఇండియాలో ఉండేవారికి. ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళకి అది లాభమో లేదు నష్టమో లేదు, న్యూట్రల్. అవును. ఇక సింహం వృశ్చికం వారికి బయట దేశాల్లో ఎక్కడైతే సూర్యగ్రహణం కలుగుతుందో అక్కడ మాత్రం ఉద్యోగానికి మంచి దశమంలో పడుతుంది. కాబట్టి ధనస్సు వారికి అసలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మకరం వారు వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభం వారు వివాహ సంబంధించిన విషయాల్లోని, మీనం వారు పూర్వజన్మ కర్మ ఒకటి అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏ దేశాల్లో అయితే సూర్యగ్రహణం ఉంది, ఇండియాలో కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇండియాలో అనుకుని కంగారు పడగలరు. లేదు, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మీనం వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో ఆ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉంటే గనక మాత్రం, ఏ దేశం వాళ్ళు ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కర్లేదు, మన వాళ్ళే పాటిస్తారు మనుషులమే కదండి కదా. గ్రహణం. మన వాళ్ళే పాటిస్తారు కదా వాళ్ళ గ్రహణం. ఏంటండి ఫారినర్స్ కూడా పాటిస్తారు. ఆహా. విదేశాల్లో ఉండే వాళ్ళు నాకు కాల్చి జాతకాలు చెప్పించుకుంటారు, ముస్లింస్ చెప్పించుకుంటారు, క్రిస్టియన్స్ చెప్పించుకుంటారు. మొన్న అయితే అంటే చాలా మంది చెప్పించుకుంటారు. నేను ఏమండి మరి దీనికి ఇది చేసుకోవాలి, మీరు ముస్లిమ్స్ కాబట్టి పావురాలకు వేయండి గింజలు పర్లేదన్న. అంటే మనం వాళ్ళని ఎందుకు అనవసరంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం, ఇదే చేయండి అని. మీరు ఈ దానాలు మీరు ఇవ్వలేరు కాబట్టి, ఈ శివాలయానికి వెళ్ళలేరు కాబట్టి ఇది చేసుకోండి అమ్మా అంటే, ఆవిడ ఏమన్నదంటే చాలా సింపుల్గా, సార్ మేము ముస్లిమ్స్ అయినా హిందూ దేవాలయానికి కూడా వెళ్తాం, అభిషేకం చేయించుకుంటాం, పూజ చేసుకుంటాం, దానం ఇస్తామని చెప్పింది. నేను ఫస్ట్ షాక్లో ఉన్నా, నిమిషం బాబాయ్ ఏంటి ఇవి ఇలా అన్నదని. ఎప్పుడు నాకు అది అవ్వలే. నేను అసలు బాబాయ్ అసలు ఎంత ఇదిగా ఉన్నారని, అయితే ఓకే చేసుకోండి అమ్మా. అంటే వాళ్ళ దాన్ని బట్టి చెప్తుంటాం కామన్గా, ఈ గింజలు వేయండి, ఈ చేపలకు వేయండి, ఈ గోవులకు తినిపించండి, ఇలాంటివి చెప్తాం. వాళ్ళు అన్నీ చేయలేరు కాబట్టి. అలా ఏంటంటే అందరికీ వర్తిస్తుంది, అందరూ ప్రాణులే ఇక్కడ, ఎవరో దేవతలు కాదు మనకి. మత సామరస్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది కదండి, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా అందరూ కూడా. మనందరం బాగానే ఉండేవాళ్ళం, మధ్యలో వాళ్ళు ఏంటంటే వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టేసి ఇచ్చేస్తున్నారు. దానికోసం కొంతమంది పోరాడుతున్నారు కూడా. పోరాడే వాళ్ళు ఎక్కడా కూడా, ఇప్పుడు మనకు కొంతమంది ఉన్నారు, ఎవరెవరు మనకి లలిత్ కుమార్ కానివ్వండి, ఇట్లా కొంతమంది ఉన్నారు, చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు, లేకపోతే మనకి చాలామంది ఉన్నారండి పాపం. అది అన్ని మతాల్లోనే ఉన్నారు చెప్పాలంటే. అందులో వాళ్ళు సామరస్యం చూసుకుంటూ ఎవరెవరైతే కావాలని విడగొడుతున్నారో, ఎవరెవరైతే కన్వర్షన్స్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వీళ్ళు వదలట్లే. అది మంచి పని చేస్తున్నారు నన్ను అడిగితే. అంటే ఒక మతం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిన్ను నువ్వు దాన్ని పాటించడం కోసం వరకే పెట్టుకోవాలి, కానీ ఇంకోళ్ళని కించపరచడం కోసం ఉండకూడదుగా. సూర్యగ్రహణం గురించి సంపూర్ణ వివరాలు మాకు తెలియజేసినందుకు. అండ్ మరొకసారి చెప్తున్నాము, సూర్యగ్రహణం మన భారతదేశం పైన ఏ విధంగా కూడా లేదు. మనము ప్రక్షాళన, అది దర్భ, దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.